ఒక రాజ్యాంగ సంక్షోభాన్ని సుప్రీంకోర్టు ప్రాప్త కాలజ్ఞతతో కాపాడిందని చెప్పాలి. తాజాగా చూస్తే ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకాల మీద స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఒక చట్టంపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. 2023 నాటి చట్టం ప్రకారం ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కేంద్ర ప్రభుత్వం నియమించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇద్దరు ఈసీల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, స్టే విధించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన నియామక సభ్యుడిగా లేని కమిటీ చేపట్టిన ఈ నియామకం సరైంది కాదని పేర్కొన్నారు. నీకు ధర్మాసనం అంగీకరించలేదు. తదుపరి విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి విచారిస్తామని ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న 2 కమిషనర్ పోస్టులను ప్రభుత్వం గురువారం భర్తీ చేసిన సంగతి తెలిసిందే. జ్ఞానేష్ కుమార్, సుఖ్దేవ్ సంధు ఎన్నికల కమిషనర్గా నియమిస్తే దాన్ని ఆపడానికి జరిగిన ప్రయత్నాన్ని కోర్టు తోసిపుచ్చింది. తద్వారా ఎన్నికలు ప్రశాంతంగా జరిగిపోతాయి.